జర్నలిస్ట్ సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన మిత్రుడు స్వర్గీయ మల్లెపూల నరేంద్ర చనిపోయి దాదాపు 35 సంవత్సరాలు గడిచిపోతుంది. అప్పటి నుండి కూడా మనము నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ తరఫున నిరంతరంగా నిర్విరామంగా ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్న గత 35 సంవత్సరాల నుండి. సో ఈ పోటీలను ప్రారంభించడానికి మరి ఈరోజు ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మనకు మన తాయరన్న గారు ఉర్దూ అకాడమీ చైర్మన్ తెలంగాణ గవర్నమెంట్ వారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వారితో పాటు మన క్రికెట్కు సుపరిచితులు మరి క్రీడా రంగానికే మరి అందరికీ తెలిసినటువంటి వ్యక్తి మరి ఒక ఎమినెంట్ క్రికెటర్ శ్రీ రాజేందర్ రెడ్డి గారు కూడా మరి ప్రతి సంవత్సరము ఈ పోటీలను ప్రారంభించడానికి రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరొక ప్రత్యేక ఆహ్వానితులు మన రాజిరెడ్డి గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, అదేవిధంగా నాతోటి జర్నలిస్ట్ సోదరులందరూ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శి, అదేవిధంగా మిత్రులందరికీ కూడా నేను సాదరంగా స్వాగతిస్తూ, సార్ గత 35 సంవత్సరాల నుంచి మరి మేము నరేంద్రను స్మరించుకుంటూ జర్నలిస్టుల కొరకైతేనేమో క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్, అదేవిధంగా క్యారమ్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. గతంలో క్రీడాకారులకు, విద్యార్థులకు కానీ పాఠశాల కళాశాల విద్యార్థులకు మరి మేము గతంలో 2 రోజుల పాటు ఖోఖో పోటీలు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నరేంద్ర 1989లో మరి ఒక రూరల్ రిపోర్టర్గా ఈనాడులో జాయిన్ అయ్యారు. మరి 1991లో మరి 2 సంవత్సరాల కాలంలోనే మరి ఆకస్మిక మరణము మీ అందరికీ తెలుసు ఏ సందర్భంగా జరిగింది. కాబట్టి ఆయనను అప్పటి నుండి కూడా స్మరించుకుంటూ ఈ పోటీలను నిర్వహిస్తున్నాం సార్. మీ అందరి సహకారంతో, ప్రత్యేకంగా ప్రెస్ క్లబ్ సోదరుల సహకారము, అదేవిధంగా మరి మాకు గతం నుంచి కూడా రాజేందర్ రెడ్డి గారు అన్ని విధాల సహకరిస్తూ మరి క్రికెట్ పోటీలకు, అదేవిధంగా ఇప్పుడు మనకు పెద్దలు తాయరన్న గారు కూడా ఉన్నారు. కాబట్టి ఇక ముందు వచ్చే సంవత్సరము 36వ సంవత్సరము కనీసం నరేంద్ర స్మారకార్థం ఏదైతే స్టార్టింగ్లో చేసినటువంటి విద్యార్థుల కోసం ఖోఖో పోటీలు పెట్టడం జరిగిందో ఆ పోటీలు పెట్టి మరి అప్పుడు పూర్తి స్థాయిలో కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మల్లెపూల నరేందర్ గారి స్మారకార్థం ఏదైతే మీరు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారో నిర్వాహకులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎవరి జ్ఞాపకార్థం అయితే మనం ఒక ఈవెంట్ జరుపుకుంటామో అదే ఆయనకు అంకితం అవుతుంది. ఆయనను జ్ఞాపకం చేసుకోవడంలో గత 30 సంవత్సరాలుగా మీరు చేస్తున్నటువంటి కృషి కానీ, ఆయన జ్ఞాపకార్థం ఎల్లవేళలా ఈ అంశాన్ని 10 మందికి తెలియజేయడం కానీ నిజంగా కూడా అభినందనీయం. ముఖ్యంగా ఇందులో ఎవరైతే పాల్గొంటున్నారో, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులందరూ సమాజం కొరకు మీరు అందరికీ ఏదైతే రోజు వార్తలు రాస్తారో, మల్లెపూల నరేందర్ జ్ఞాపకార్థం మీరు ఆడేటటువంటి ఆట ఏదైతే ఉందో ఈ జిల్లాలో, ఈ ప్రాంతంలో చిరస్థాయిగా ఉంటుంది. అదేవిధంగా జర్నలిస్టులు దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవడం అనేది నిజంగా కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని మాకిచ్చి మమ్మల్ని ఇక్కడికి రప్పించినటువంటి నిర్వాహకులందరికీ, సాయిల్ గారు కానీ, మా సాక్షి నరసయ్య గారు కానీ, ఇంకా ఇతర జర్నలిస్ట్ పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన జ్ఞాపకం ఎల్లవేళలా అందరి మనసులతో పాటు ఈ సమాజంలో ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. తయార్ బినామదన్ గారు, స్నేహితులు, సోదరులు రాజిరెడ్డి గారు, నర్సయ్య గారు, సుధాకర్ గారు, మరి సాయిలు అండ్ ఆల్ ద జర్నలిస్ట్, పర్టికులర్లీ ఇదైతే నరేంద్ర గారి స్మారకంగా ఇది ఏదైతే మీరు స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నారో 35 ఇయర్స్ నుంచి, నేను ఒక ప్రివిలేజ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే లాస్ట్ 15-20 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ ఐఎమ్ కమింగ్ అట్లీస్ట్ టు స్టార్ట్ అ మ్యాచ్ ఆర్ స్టార్ట్ అన్ ఈవెంట్. అండ్ వెరీ గుడ్ వే టు రిమెంబర్. ఏమంటారంటే ఎవరి గురించైనా జ్ఞాపకార్థంలో బాధపడే కంటే ఆయన లైఫ్ ఏదైతే ఉన్నదో దాన్ని సెలబ్రేట్ చేయడం ఇంపార్టెంట్. ఐ విష్ యూ ఆల్ ద ప్లేయర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఈవెంట్ అ వెరీ హ్యాపీ ఈవెంట్, అండ్ ద ఆర్గనైజర్స్ ఐ కమెండ్ దేర్ activities since the last 35 years of a journalist who died on duty. ఆల్ ది బెస్ట్. ప్రాణాలకు సైతం తెగించి తన విధుల్లో భాగంగా మరణించినటువంటి మల్లెపూల నరేందర్ అన్న 35వ వర్ధంతి సందర్భంగా క్రీడా పోటీలు ప్రెస్ క్లబ్ తరఫున నిర్వహిస్తున్నాం. అలాగే ఈ క్రీడా పోటీలకు సంబంధించి 35 ఏళ్ళుగా సాయిల్ సార్ ఎంతో శ్రద్ధతో
ఈ కార్యక్రమాన్ని 35 ఏళ్ళుగా తను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా అన్న పెద్దన్న తాయర్ బిన్ గారు, అలాగే రాజేందర్ రెడ్డి సార్ గారు, రాజారెడ్డి గారు, వీరందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ క్రీడా పోటీలు మాలో ఒక ఉత్సాహాన్ని కూడా నింపుతున్నాయి. మల్లెపూల నరేందరన్న జ్ఞాపకార్థం 35 ఏళ్ళుగా నిర్విరామంగా ఈ క్రీడలను నిర్వహిస్తున్నాం. రానున్న రోజుల్లో విద్యార్థులను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి మరింతగా ఈ క్రీడా స్ఫూర్తిని కొనసాగిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ, నరేందరన్న కుటుంబ సభ్యులకు కూడా మేమంతా అండగా ఉంటున్నాం. ఈ 35 ఏళ్ళుగా నిర్విరామంగా ఈ క్రీడలను ఇలాగే కొనసాగిస్తున్నామని చెప్తూ, రానున్న రోజుల్లో మరింతగా మంచి మంచి క్రీడలను చేస్తూ విద్యార్థులను కూడా ఇలా ఇంక్లూడ్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.